ఇలా మల్టిపుల్గా ఉంటాయి. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేసిక్ న్యూట్రిషన్స్ ఏముంటుంది. ఏ మనిషికైనా ఎన్ని గుండెలు ఉన్నాయి, ఎన్ని గిడ్డలు ఉన్నాయి, ఎన్ని లంగ్స్ ఉన్నాయి? ప్రతి గుండె కూడా కార్డియాక్ మజిల్తోనే తయారవుద్ది, ప్రతి కిడ్నీ కూడా రీనల్ టిష్యూస్ తోనే తయారవుతాయి. సో బేసిక్ న్యూట్రిషన్స్ ఏముంటుంది ప్రతి ఒక్కరికి. మనం ఏదైతే న్యూట్రిషన్ షేక్ తాగుతున్నామో, అఫ్రెష్ తీసుకుంటున్నామో, మానవ శరీరానికి ప్రతిరోజు ఆరోగ్యంగా పనిచేయడానికి కావాల్సిన అన్ని పోషక విలువలు మనకు బేసిక్గా ఉంటాయి. కానీ దాని తర్వాత ఎవరి బాడీ నీడ్కి తగ్గట్టుగా వాళ్ళ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తాం. సో ఒక్కొక్క బాడీ, కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, కొంతమందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కొంతమందికి హైపర్ టెన్షన్ ఉంటుంది, జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, లేదా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో వీళ్ళందరిలో కూడా ఒక్కొక్కరికి తగ్గట్టుగా ఒక్కొక్కరికి మన దగ్గర సపరేట్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేస్తాం. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ మన దగ్గర దేనికి గ్యారంటీ ఉంటుంది తెలీదా? వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇంకోటి వెయిట్ మేనేజ్మెంట్. ఈ మూడిటికి 100% గ్యారంటీ. ఒకవేళ మేము చెప్పిన పద్ధతులు చెప్పినట్టు చేసి అయినా కూడా మేమేం బరువు తగ్గలేదు, 100 గ్రాములు కూడా మేము బరువు తగ్గలేదు అంటే 30 days మనీ బ్యాక్ గ్యారంటీ. సో మనం ప్రొవైడ్ చేసేది, కంపెనీ ప్రొవైడ్ చేసేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మూడు. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది 80 kgs ఉంటారు, కొంతమంది 70 kgs ఉంటారు, కొంతమంది 100 kgs ఉంటారు, కొంతమంది 120 kgs ఉంటారు. ఇక్కడ మల్టిపుల్ డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి. ఆ వెయిట్కి తగ్గట్టుగా మీ ప్రోగ్రామ్లో ఇది కూడా మారుస్తాం, కాంపోజిషన్ కూడా మారుస్తాం. సో బేసిక్ న్యూట్రిషన్ ఇక్కడ సేమ్ ఉంటుంది. తర్వాత మీరు చేసే ప్రోగ్రామ్లో ఎవరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎవరు ఎంత ఫార్ములా 1 తీసుకోవాలి, సార్ ముందు కూర్చోండి సార్, ఎవరు ఎంత తీసుకోవాలి, ఎట్లా అయింది అనేది కూడా ఆ ప్రోగ్రామ్ అనేది మారుతుంది. సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను నేను. హాస్పిటల్కి ఎంతమంది వెళ్ళారు? షుగర్ హాస్పిటల్లో, లేదంటే డయాబెటీస్ హెడేక్ హాస్పిటల్లో, లేదంటే ఇంకో హాస్పిటల్లో డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ వాడారా, పక్క పేషెంట్ దగ్గర తీసుకుని ప్రిస్క్రిప్షన్ వాడారా? ఎందుకు పక్కన వాళ్ళ దగ్గర వాడచ్చు కదా? వేరు డిసీజ్ వేరు ఉంటాయి, వాళ్ళ బాడీ టైప్ వేరు ఉండిద్ది, దానికి తగ్గట్టుగా మెడిసిన్ అనేది రాస్తుంది, ప్రిస్క్రిప్షన్ అనేది మారిపోతుంది. ఇక్కడ న్యూట్రిషన్ కూడా అంతే, ప్రతి ఒక్కరి బాడీ టైప్ రకరకాలుగా ఉండిద్ది. సో ఆ బాడీ టైప్ తగ్గట్టుగా న్యూట్రిషన్ అనేది చెప్తాం. సో ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది, కాన్సెప్ట్ ఏదైతుందో ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది, కానీ దాని తర్వాత ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలి, దాంతో పాటు ఎటువంటి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెయిట్ లాస్ ప్లస్ డయాబెటీస్ ఉంది, వాళ్ళ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వేరు. వెయిట్ లాస్ ప్లస్ హైపర్ టెన్షన్ ఉంది, వాళ్ళ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వేరు. వెయిట్ లాస్ ప్లస్ నార్మల్ వెయిట్ లాస్ ఉంది, వాళ్ళ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వేరు. న్యూట్రిషన్ ఒకటే. వెయిట్ లాస్ ప్లస్ వెయిట్ గెయిన్ ప్లస్ డయాబెటీస్ ఉంది, వాళ్ళ వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ వేరు. వెయిట్ గెయిన్ ప్లస్ నార్మల్ కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళ వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ వేరు. వెయిట్ గెయిన్తో పాటు వెయిట్ లాస్తో పాటు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి, వాళ్ళ ప్రోగ్రామ్. ప్రొడక్ట్ ఒకటే ఉంటుంది, కానీ దాంట్లో కాంపోజిషన్ మారుస్తాం. మీరు డే టు డే లైఫ్లో తినే హ్యాబిట్స్లో చేంజెస్ వస్తాయి, అది చాలా ఇంపార్టెంట్. సో ఏ పండ్లు తినాలి, ఏ కూరగాయలు తినాలి, లేదంటే ఎక్కడ మీరు ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి, ఏ టైంలో తినాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఎవరు తీసుకోవాలి, ఇలా చిన్న చిన్న చేంజెస్ అనేది మీరు అంతా నోటిఫై చేయలేరు దాన్ని. అది చాలా సింపుల్ చేంజెస్లోనే ఉంటాయి, ఆ సింపుల్ చేంజెస్లోనే మీకు ప్రోగ్రామ్ అయిపోతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బరువు తగ్గడం, బరువు పెరగడం అనేది ప్రోగ్రామ్ అనేది. ఇప్పటి వరకు మనం ఏదైతే సింగిల్ టైం షేక్ తీసుకున్నామో, సింగిల్ టైం షేక్ ఈస్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. బరువు కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడానికి. సో వాటర్ కంటెంట్ కొంత లూజ్ అవుతుంది, లోపల మీకు లూజ్ ఫ్యాట్ లూజ్ అవుతూ ఉంటుంది. కానీ థిక్ ఫ్యాట్ తగ్గాలంటే ప్రోగ్రామ్ మారాలి. అది ఎందుకు ప్రోగ్రామ్ మారాలి అనేది నేను చెప్తాను. సో అది మీ బాడీ టైప్ ప్రాబ్లం అది. సో ఈ రిపోర్ట్ ఎంతమంది తెలుసు? ఈ రిపోర్ట్ దీన్ని ఏమంటారు దీన్ని? వెల్నెస్ ప్రొఫైల్ అంటారు. వెల్నెస్ ప్రొఫైల్ అంటే ఫ్యూచర్లో మీరు ఆరోగ్యంగా ఉంటారా లేదా అని డిసైడ్ చేసేది. ఈరోజు ఒక్కరోజు కాదు. సో ఈ రోజు హెల్తీగా ఉండడం కాదు. వెల్నెస్ ఈజ్ నథింగ్ బట్ హెల్త్ అంటే ఈ రోజు గురించి మాట్లాడిద్ది, వెల్నెస్ అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడిద్ది. వెల్నెస్లో ఉండడము అంటే జీవితాంతం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా 5 ఆస్పెక్ట్స్లో మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏది లేకుండా. సో ఈ వెల్నెస్ ప్రొఫైల్ కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ థింగ్ దీంట్లో బాడీ వెయిట్.
వెయిట్ ఎంత ఉన్నాం, యూజువల్గా మన వెయిట్ ఎంత ఉండాలి, మీరు ఏదైతే హైట్ ఉందో హైట్లో నుంచి 100 తీసేస్తే ఏదైతే వచ్చిందో అది మీ ఐడియల్ వెయిట్. ఎవరికి? జెంట్స్కి. ఫిమేల్స్లో అయితే 105 తీసేస్తే ఏదైతే వచ్చిందో అది మీ యొక్క ఐడియల్ వెయిట్. సో ఇది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి. ఎందుకు మెయింటైన్ అవ్వాలి అది ఇక్కడ క్వశ్చన్. మీ శరీరం ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. చాలామంది ఏమంటారంటే వయసుకు తగ్గట్టు ఉండాలో చూసుకుంటారు. అది తప్పు. వయసుకు తగ్గ బరువు చిన్న పిల్లల్లో ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఎదుగుదల ఉండిద్ది. మన హైట్ ఎంత ఎన్ని సంవత్సరాల వరకు పెరుగుతాం? హైట్ 18 ఇయర్స్ వరకు పెడతాం. మేల్స్ అయితే 21 ఇయర్స్ వరకు, ఫిమేల్స్ అయితే 18 ఇయర్స్ వరకు హైట్ అనేది పెరుగుతారు. సో అప్పుడు వరకు ఆ ఏజ్ ఏదైతే 16 ఇయర్స్ లోపు బిలో ఏజ్ అయితే ఉందో ఆ 16 ఇయర్స్ లోపు మీరు వయసుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తున్నారో లేదో చూసుకోవాలి. ఒకసారి మీరు 18 సంవత్సరాలు కానీ 21 సంవత్సరాలు కానీ దాటిన తర్వాత మీరు అట్మోస్ట్ హైట్లో ఉంటారు. అప్పటి నుంచి మీ బాడీ మొత్తం కూడా మీ ఎత్తుకు తగ్గట్టుగా తయారవ్వాలి. సో బండి మీద ఒకరు వెళ్తే బాగుంటుంది, ముగ్గురు వెళ్తే బాగుంటుంది, లేదంటే నలుగురు ఎక్కితే ఏమైంది? సస్పెన్షన్. ఎందుకు? ఆ సస్పెన్షన్ దేనికి తయారైంది? ఆ సస్పెన్షన్ ఏదైతే ఉందో స్ప్రింగ్స్ ఉంటాయి కదా, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఎంత అయితే ఉందో ఆ వెయిట్కి తగ్గట్టుగా తయారవుద్ది. మన శరీరంలో ఉన్న ప్రతి ఎముకలు కూడా దానికి తగ్గట్టుగానే తయారవుతాయి. సో మనం 180 సెంటీమీటర్ల హైట్ ఉన్నాం, 150 సెంటీమీటర్స్ హైట్ ఉన్నాం. ఒకవేళ 150 సెంటీమీటర్స్ మనం హైట్ 150 సెంటీమీటర్ల హైట్ ఉన్నాం అంటే మన శరీరం కేవలం మేల్స్లో అయితే 50 కేజీల బరువు మాత్రమే మోయగలుగుతుంది. అంతకు మించి మీరు బరువు ఎంత ఎక్స్ట్రా బాడీ వెయిట్ పెడుతున్నా కూడా మీ వెన్నెముక మీద, మీ మోకాళ్ళ మీద, మీ హిప్ జాయింట్స్ మీద ప్రెషర్ పడుతుంది. వీటిలో వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటారు. ఈరోజు ఎందుకు చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు సమస్యలు వస్తున్నాయి? మా అమ్మని ఎందుకు 27 సంవత్సరంలో 27 వయసు అప్పుడు మోకాళ్ళ నొప్పులను చూపించుకుంటే బరువు ఎందుకు తగ్గమని చెప్పాడు డాక్టర్. బరువు తగ్గితే ఎందుకు వెయిట్ ఈ ప్రాబ్లమ్స్ నార్మల్ అవుతాయి? బ్యాక్ పెయిన్స్ ఎందుకు బరువు తగ్గితే నార్మల్ అవుతాయి? ఇవన్నీ వెయిట్ బేరింగ్ జాయింట్స్. మీరు అది మొయ్యాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు వేస్తే ఎక్కడ పని చేస్తుంది జాయింట్? తొందరగా బరువుకు వస్తుంది, సర్వీస్ చేయాల్సి వస్తుంది. ఆ సర్వీసే మీరు వేసుకునేటువంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, కార్టిజన్ న్యూట్రాన్, కార్టిలేజ్ జాయింట్స్. అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మన వెయిట్లో వచ్చింది. సో బరువు తగ్గాలి. దాంతోపాటు ఒబెసిటీ, రకరకాల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి వెయిట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ వెయిట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు. చాలా మంది వెయిట్ మిషన్ ఎక్కుతారు, వెయిట్ మిషన్ ఎక్కి వెయిట్ చూసుకుంటారు. 1 కేజీ తగ్గుతారు, 2 కేజీలు తగ్గుతారు, 3 కేజీలు తగ్గుతారు. కానీ ఏ వెయిట్ తగ్గుతున్నాం? మీ దగ్గర 2 బాక్సులు ఉన్నాయి, ఒక బాక్స్లో ఇనుము ఉంది, ఒక బాక్స్లో గోల్డ్ ఉంది. రెండు ఒకటే కేజీ, 2 కేజీయే. దేనికి వాల్యూ ఎక్కువ? గోల్డ్కి వాల్యూ ఎక్కువ. కేజీ వెయిట్ చూడడం ఇంపార్టెంటా? రెండుని ఒకటే రేట్ పెట్టుకుంటారా? గోల్డ్ రేట్ పెట్టి రెండుని కొంటారా? లేదంటే ఇనుము రేట్ పెట్టి రెండుని అమ్ముతారా? అమ్మం. వెయిట్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఆ శరీరంలో ఏ బరువు ఎక్కువ ఉంది ఆ బరువు చాలా ఇంపార్టెంట్. మన బాడీలో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిట్స్ ఉంటాయి. ఒకటి బోన్ వెయిట్, రెండోది ఆర్గాన్స్ యొక్క వెయిట్, సాఫ్ట్ టిష్యూస్ అంటారు, మూడోది ఫ్యాట్ వెయిట్, నాలుగోది మజిల్ వెయిట్, ఐదోది వాటర్ వెయిట్, ఫ్లూయిడ్ కంటెంట్స్, బ్లడ్, సీరం, లిమ్స్, కార్టిలేజినస్ జాయింట్స్ లో ఉండేటువంటి ఫ్లూయిడ్స్, ఇవన్నీ కూడా స్పైనల్, సిఎస్ఎఫ్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఇవన్నీ కూడా వెయిట్. వీటిలో ఏ వెయిట్ మారగలుగుతాం? సరే ఇప్పుడు నేను ఒక 15 కేజీలు బరువు ఎక్స్ట్రా ఉన్నాను, ఒక ఎముక తీసి పక్కన పెడతానా? ఎందుకు పెట్టచ్చు? పెట్టగలుగుతామా? పెట్టలేం. బోన్ స్ట్రెంత్ తగ్గించుకోగలుగుతామా? తగ్గించలేం. సో బోన్ వెయిట్ మారదు. ఒక ఆర్గాన్ ఏమన్నా తీసి పక్కన పెడతాం, ఒక లంగ్ ఎందుకు ఎక్స్ట్రా ఉంది లోపల బరువు ఎక్కువ ఉంది కదా అని, ఒక కిడ్నీ ఏమన్నా పక్కన పెడతారా? పెట్టలేరు. మీ ఆర్గాన్ వెయిట్ మారదు. మారగలిగే 3 వెయిట్స్ మీ శరీరంలో ఉన్న కొవ్వు శాతం, కండ శాతం, వాటర్ కంటెంట్. ఇప్పుడు గోల్డ్ లేదు దీంట్లో, మజిల్ ఈజ్ గోల్డ్, మజిల్ ఈజ్ మెడిసిన్ అంటారు. శరీరంలో కండ శాతం పుష్కలంగా ఉండాలి. కండ గలవాడి మనిషి ఎవరు చెప్పారు? రామేశ్వర్ గారు, గురజాడప్పారు నాయన. మజిల్ ఈజ్ మెడిసిన్ అంటారు. సో మజిల్ కంటెంట్ కరెక్ట్ గా ఉండాలి. దాంతోపాటు ఏం ఉండకూడదు బాడీలో? ఫ్యాట్స్, అనవసరమైనటువంటి నీటి శాతం శరీరంలో ఉండకూడదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడైతే కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటామో అప్పుడు హెల్తీగా ఉంటాం. సో వెయిట్ తగ్గడం ఇంపార్టెంట్ కాదు. మీరు వెయిట్ తగ్గే ప్రాసెస్లో మీ శరీరంలో మజిల్ కంటెంట్ తగ్గిపోతే ఉపయోగం ఏముంది? వెయిట్ మిషన్లో మీకు మజిల్ తగ్గిందో, ఫ్యాట్ తగ్గిందో, వాటర్ తగ్గిందో తెలుస్తుందా? తెలీదు. కొన్ని రోజులు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు, కొన్ని రోజులు టిఫిన్లు మానేస్తారు. ఆ తర్వాత ఏమైతుంది? మళ్ళీ వెయిట్ రీబౌండ్ అవుతారు. ఎందుకు రీబౌండ్ అవుతారంటే మజిల్ కంటెంట్ కోల్పోయి ఉంటారు అప్పటికే మీ బాడీలో. సో రీబౌండ్ అవ్వకూడదు. రీబౌండ్ అవ్వకుండా వెయిట్ లాస్ అవ్వాలి అంటే మజిల్ని పెంచుకుంటూ, ఫ్యాట్ని తగ్గించుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి. సో బాడీలో ఫ్యాట్లో రకరకాల ఫ్యాట్స్ ఉంటాయి. దాంట్లో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు
ఫస్ట్ టోటల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, శరీరంలో మొత్తం కొవ్వు శాతం ఎంత ఉండాలి, అది ఇంపార్టెంట్. ఈ బాడీ ఫ్యాట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి చర్మం కిందకు పేరుకున్న కొవ్వు, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. రెండోది విజరల్ ఫ్యాట్, లోపల అవయవాల చుట్టూ పేరుకున్న కొవ్వు. సో ఫ్యాట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మీ స్కిన్ కింద ఉంటుంది, రెండోది మజిల్స్ లోపల ఆర్గాన్స్ ఉంటాయి, ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ ఉంటుంది. ఇది ప్రొటెక్టివ్ లేయర్స్ అంటారు వీటిని. మీకు ఉన్నటువంటి కొవ్వు శాతం అనేది మీ శరీరాన్ని ఎక్స్టర్నల్ ట్రామాస్ దగ్గర నుంచి కాపాడడానికి. సడన్గా మీరు కింద పడ్డారు, కింద పడ్డప్పుడు కింద పడ్డ ప్రెషర్ మన ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్గా దేవుడు మనకి ఫ్యాట్ అని సృష్టించాడు. మనం ఏం చేస్తున్నాం, దాన్ని పెంచి 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 ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం. సో అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే అది ప్రొడక్టివ్ లేయర్. అంతకు మించి పెరిగిపోతే అది అనర్థాలకు దారితీస్తుంది. అదే ఈరోజు వచ్చే డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, రకరకాల సమస్యలు. బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. ఎంత ఉండాలి అసలు మన శరీరంలో బాడీ ఫ్యాట్? మేల్స్లో 10 to 20% ఉండాలి. ఇంతకు మించి పెరిగిపోయింది అంటే అది హెల్త్ ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం. సో దాని ఏజ్ తగ్గట్టు కూడా ఉంటుంది. ఒకవేళ మీ ఏజ్